గీత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, గీత కార్మికులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బీసీజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరప మండలం ఎండమూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం గీత కార్మికులకు బార్లలో 10% రాయితీ కల్పించినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మెడిశెట్టి పాండురంగ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పుడి మాట్లాడుతూ, గీత కార్మికులకు 50 ఏళ్లు దాటిన తర్వాత అప్పట్లో 2000 పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అలాగే గీత కార్మికులకు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడితే 5 లక్షల చంద్రన్న బీమా ఇవ్వటం, సుమారు 1,00,000 మంది గీత కార్మికుల భవిష్యత్తును చాలా విధాలుగా చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆదుకున్నారన్నారు. ఆదరణ పథకం క్రింద అప్పట్లో కళ్ళు గీత కార్మికులకు టీవీఎస్ ఎక్సెల్ మోటార్ వెహికల్స్ యంత్రాలు, పనిముట్లు కూడా అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలివెల జానకిరామయ్య, సూరంపూడి రాంబాబు, వనం కృష్ణ, విత్తనాల అన్నవరం, పితాని శేషయ్య, జనసేన నాయకులు గంజా దుర్గాప్రసాద్, ఒప్పలపాటి రఘు, స్వామినగర్ మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులను ప్రభుత్వం గుర్తించి మనకి రేపు వచ్చే రోజుల్లో బార్లలో 10% మనకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం చాలా హర్షణీయం. దీనికోసం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మన రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పులిపూడి సత్యబాబు గారికి, అలాగే ఈ గ్రామ అధ్యక్షులు పాండురంగకి, వినాయక్, అలాగే జానకిరామయ్య, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మన గీత కార్మికులపై మంచి అవగాహనతోటి, మనకి ఇంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 2000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆదరణ పథకం కింద మనకి టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్స్ ఇవ్వడం కానీ, అలాగే చెట్లు ఎక్కడానికి సంబంధించిన మిషనరీ కానీ, ఇటువంటివన్నీ కూడా ఇంతకుముందు ఆదరణ పథకంలో ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకటే కాదు, మనకి సుమారు 3500 పైగా గీత కార్మిక సమాఖ్యలు అయితే ఉన్నాయి. ఇందులో సుమారు 1,10,000 సుమారు మన గీత కార్మికులు ఉన్నారు. వారందరికీ కూడా లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 2019 ఏదైతే అప్పుడు మొత్తంగా మనకి 73 కోట్ల రూపాయలు మనకి కేటాయించడం జరిగింది. అలాగే 383 కోట్లు మొత్తం మీద మన బీసీలకి అప్పట్లో కేటాయించి మనందరికీ కూడా మంచిగా ఆయన సుపరిపాలన చేసినట్టు, ఇప్పుడు అదే బాటలో మనందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గీత కార్మికులకి యొక్క కష్ట నష్టాలు ఆయనకి పూర్తిగా తెలుసు. కాబట్టి రేపటి రోజుల్లో మనం ఏదైతే అనుకున్నామో 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ కానివ్వండి, అలాగే ఇప్పుడు చాలామంది అన్నారు మాకు చెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉంది, 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మాకు పెన్షన్ కావాలని చాలామంది కోరుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అలాగే మా చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ పథకం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి అందేటట్టు, రేపు బార్లలో కూడా మీరందరూ సమైక్యంగా ఉండి వేరే వాళ్ళకి వెళ్లకుండా ఏదైతే సెట్టిబల్జ వర్గంకి సంబంధించిన వారు ఉన్నారో వారందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఈ బార్లలో లైసెన్స్ లెవెల్ తీసుకోవాలని చెప్పేసి దానికి మంచి ప్రణాళిక వేసుకోవాలని ఈ కుల పెద్దలందరినీ కూడా నేను కోరుతున్నాను. కారణం ఏంటంటే సాధారణంగా ఏ ప్రోగ్రామ్ అయినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ, సబ్సిడీ ప్రోగ్రామ్ కానీ, ఏదైనా ఇటువంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఎవరో ఒక డబ్బున్న పెద్దవాళ్ళు ఎదురుంటారు, మనల్ని ఎదురు పెడతారు, వాళ్ళు వెనకాల నుండి డబ్బులు కడుతూ ఉంటారు. ఇటువంటి ఇప్పటివరకు జరుగుతున్నాయి. అలా కాకుండా ఈ సెట్టిబల్జ జాతిలో ఉన్న కొంచెం డబ్బున్న వాళ్ళు కానీ, మిగిలిన పెద్దవాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తూ వెనకబడి అట్టడుగున ఉన్నట్టుగా మన జాతి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం వాళ్ళకి అప్లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా ఈ సెట్టిబల్జ జాతిలో ఉన్న పెద్దలను కూడా ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మాత్రం మనం గుర్తించినందుకు రాబోయే రోజుల్లో కూడా ఈ సెట్టిబల్జ కార్పొరేషన్ నుంచి ఏదైతే మన గీత కార్మికులకు ఇంకా అందవలసిన చిన్న చిన్న ఫలాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మీకు రప్పించడానికి మా వంతు కృషి చేస్తామని